మనందరం కూడా ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ సాయంకాల వేళలో శుద్ధీకరణ కూటాల 2వ దినాన మీకా గ్రంథములో నుండి 6వ అధ్యాయం 1వ వచనం నుండి 16 వచనాల వరకు ధ్యానిస్తూ ఉండగా నీ వాక్కును ఆత్మను పంపి 16 వచనాల్లో ఉన్న నీ సంకల్పం అంతా కూడా నీ బిడ్డలమైన మాతో మీరు మాట్లాడి మమ్మల్ని కూడా మహిమగల నీ రాకడ కొరకు సిద్ధపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సాయంకాల వేళలో నీ చిత్తములో ఉన్న బిడ్డలందరినీ కూడా మీరు నడిపించి ఈ వాక్కును ఆత్మను పంపి మమ్మల్ని అందరినీ కూడా పవిత్రులుగాను పరిశుద్ధులుగాను మహిమగల నీ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరిచినందుకు స్తోత్రాలు. ఈ నామ ఘనత కొరకై ఈ పరిచర్ల ద్వారా మీరు మహిమ ఘనత ప్రభావములు మీరు పొందినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీకా గ్రంథము నుండి 6వ అధ్యాయం 1 నుంచి 16 వచనాల్లో ఉన్న సంగతులన్నీ కూడా మంచి బోధకుడిగా ఉండి మాకు బోధించి మీ మహిమగల రాకడ కొరకు మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొందినాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ విశ్వాసము ద్వారా పొందుకునే భాగ్యమిచ్చి జయమిచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయుదము. స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదము. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది నాన్న. మనందరం కూడా పరిశుద్ధుడైన దేవుని దగ్గర మనందరం నేర్చుకుంటున్నాము. ప్రభు యొక్క ఆత్మ మంచి బోధకుడిగా ఉండి మనందరికీ బోధించి నడిపించును గాక. ఆమేన్. చూడండి నాన్న, మనందరం మీకా గ్రంథం ఈ శుద్ధీకరణ కూటాల్లో మీకా గ్రంథం నిన్న 5వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తూ వచ్చాం. మొదటి వచనం నుండి మరి 15 వచనాల వరకు నిన్న దినాన్ని ధ్యానం చేస్తూ వచ్చాం. అందులో ప్రాముఖ్యంగా దేవుడు ఇశ్రాయేలీయుల కొరకు ఒక ఆశ్చర్యకరమైన కార్యాలు చేయడాన్ని మనం చూడొచ్చు. ఆయన సంకల్పంలో ఉన్నటువంటి సంకల్పం అంతా కూడా క్రీస్తు ప్రత్యక్షత ద్వారా కనపరిచినట్లుగా మనం చూడొచ్చు. ఈ 15వ అధ్యాయంలో మెస్సయ్య రాజుగా ఇశ్రాయేలు ప్రజలకు బెత్లెహేం అనే ప్రాంతంలో పుట్టి వస్తున్నాడని మనం లేఖనాల ద్వారా చూస్తూ వచ్చాం. అలాగే ఇశ్రాయేలు ప్రజల్ని ఎలా విడిపిస్తాడో మరి 5వ అధ్యాయం 5-6 వచనాల్లో చూస్తూ వచ్చాం. అలాగే ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఎలా బలపరుస్తాడు అని 5వ అధ్యాయము 7, 8, 9 వచనాల్లో చూస్తూ వచ్చాం. అలాగే ఇశ్రాయేలు ప్రజల్ని ఎలా పవిత్రపరుస్తాడు అంటే వాళ్ళు దేని మీద ఆధారపడ్డారో వాటన్నిటి నుండి ప్రభు విడిపించి వాళ్ళని ఎలా పవిత్రపరుస్తాడో పరిశుద్ధ లేఖనాల్లో మనం 5వ అధ్యాయం 10వ వచనం నుండి 15 వచనాల వరకు ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఇది నిన్నటి సెక్షన్ లో మనం నేర్చుకుంటూ వచ్చాం. అంటే నిన్నటి సెక్షన్ ద్వారా మనం ఏం నేర్చుకుంటూ వచ్చామంటే దేవుడు మాత్రమే మనలను రక్షించి బలపరిచి పవిత్రపరచగలిగిన వాడు దేవుడు మాత్రమే. ఆయన మనకు రాజుగాను మంచి యాజకుడుగాను మనలను న్యాయముల ద్వారా పరిపాలించగలిగిన వాడు దేవుడు ఒక్కడే. ఆయన రేపు 1000 ఏళ్ల పరిపాలనలో మనలందరినీ పరిపాలించడానికి రాబోతున్నట్టుగా మనం ఈ 5వ అధ్యాయం అంతా కూడా యేసు క్రీస్తును గురించినటువంటి సంగతులన్నీ కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం. అంతేకాకుండా 5వ అధ్యాయంలో ప్రభు యొక్క మొదటి రాకడ, 2వ రాకడ, 2 రాకడల గురించి ప్రవచించి మాట్లాడిన
ప్రవక్త మీకా ప్రవక్త. కాబట్టి ఇవన్నీ కూడా నిన్న శుద్ధీకరణ కూటంలో మనందరూ నేర్చుకుంటూ వచ్చాం. ఈ రోజు అతి ప్రాముఖ్యమైన శ్రేష్టమైన గ్రంథము మనము మీకా గ్రంథంలో 6వ అధ్యాయం మొదటి నుంచి 16 వచనాలు మనం ఈరోజు ధ్యానం చేసుకోబోతున్నాం. ఈరోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం ఇందులో నేర్చుకోబోతున్నాం. విషయం ఏంటంటే దేవుడే వాద్యం ఆడటానికి ఆయన తన న్యాయస్థానములో మనలందరినీ నిలబెట్టి వాద్యం ఆడేటువంటి విషయాలన్నీ కూడా ఈ మీకా గ్రంథం 6వ అధ్యాయంలో మొదటి వచనం నుండి 16 వచనాల వరకు రాయబడ్డాయి. ఇక్కడ మనందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే దేవుడు తన ప్రవక్త కలిసి తన ప్రజల మీద వాద్యం ఆడడానికి ఆయన నిలబడినట్లుగా ఈ 6వ అధ్యాయం అంతా కూడా మనం చూడొచ్చు. 6వ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇందులో ఉన్నాయి. మనం గనుక చూసుకుంటే ఎవరి మీద వాద్యం ఆడడానికి దేవుడు తన న్యాయస్థానంలో నిలబెట్టాడో మనకి మొదటి అధ్యాయము, క్షమించండి 6వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో రాయబడి ఉంటాయి. అలాగే మొదటి 2వ వచనంలో 6వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు వాద్యమాడుటకు సాక్షులను కూడా పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. మరలా చెప్తున్నాను చూడండి. దేవుడు ప్రవక్త ప్రజలు వీళ్ళ ముగ్గురు మధ్యలో ఒక న్యాయస్థానంలో దేవుడు నిలబెట్టి వాద్యము ఎత్తి మాట్లాడడాన్ని మనం చూడొచ్చు, వాద్యం ఆడడాన్ని చూడొచ్చు. అంటే ఇది ఒక కోర్టు సీన్ లాగా ఉంటది. అంటే దేవుడు మాట్లాడతాడు, ఇటు ప్రవక్త మాట్లాడతాడు, ఇటు పక్క ప్రజలు మాట్లాడుతూ ఉంటారు. దేవుడు అడుగుతూ ఉంటాడు, ప్రశ్నలు వేస్తూ ఉంటాడు, దానికి ప్రజలు మాట్లాడుతూ ఉంటారు, ప్రవక్త కూడా మధ్యలో ఉండి మాట్లాడుతూ ఉంటాడు దేవుని పక్షంగా. ప్రజలు మాత్రం మేము న్యాయమే చేస్తున్నాము, మేము మీరు కోరుకున్నట్టే బ్రతుకుతున్నామని తిరిగి వాదోపవాదాలు జరుగుతూ ఉంటాయి. ఈ అధ్యాయం అంతా కూడా 6వ అధ్యాయం అంతా కూడా ఒక కోర్టు సీను లాగా ఉంటది. కోర్టులో ఇప్పుడు వాద్యాలు ఎలా జరుగుతాయో ఇక్కడ కోర్టు యొక్క సీనే జరుగుతూ ఉంటది. ఇక్కడ మనందరం కూడా గమనించవలసిన ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే చాలా మంది జీవితాల్లో కుటుంబాల్లో సమస్యలు వచ్చినా లేకపోతే ఏదైనా వివాదాలు వచ్చినా సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలో పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఇక్కడ మనందరం ఒక విషయాన్ని మనం చూడొచ్చు. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము మొదటి వచనం నుండి సుమారుగా 9 వచనాలు మనం చదువుకోగలిగితే అక్కడ వివాదాలు సమస్యలు వచ్చినప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరిని ఆశ్రయించాలి, ఎవరి ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలి అనేటువంటి విషయాలు రాయబడ్డాయి. చదువునానా? మీలో ఒకరికి నానా మౌత్ ఆన్ చేసుకోండి. మీలో ఒకనికి మరి ఒకని మీద వాద్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట కాక. ఇప్పుడు చూడండి, వాద్యాలు ఉన్నప్పుడు వాళ్ళు పరిశుద్ధుల ఎదుట కాకుండా అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడా? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగురుగా. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదమని. ఇప్పుడు గమనించారా? భూమండలం మీద నీతిమంతులైన దైవజనులు పరిశుద్ధులు దేవదూతలకు కూడా తీర్పు
తీర్పు తీర్చగలరు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ రోజుల్లో క్రైస్తవుల్లో చాలా మంది జీవితాల్లో ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు నీతిమంతులు ఎదుట కూర్చొని సమస్యలు పరిష్కరించుకోవాలి. దైవజనులను పిలిపించుకొని సమస్యలు పరిష్కరించుకోవాలి. అంతేగాని వాళ్ళకే వాళ్ళు కొట్టుకొని తిట్టుకొని వాద్యాలు పెట్టుకొని బ్రతకడానికి వీల్లేదు. దేవుని యొక్క చట్టం చక్కగా చెప్పబడింది. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. కనుక అంటే ఇదంతా కూడా మీరు చదువుకోండి. నాకు సమయం లేదు కనుక నేను కొంచెం ఈ అధ్యాయం 6వ అధ్యాయం మొదటి వచనం నుంచి 16 వచనాలు కంప్లీట్ చేయాలని నేను సిద్ధపడి ఉన్నాను. అంటే ఈ 3 దినాల్లో మీకా గ్రంథం కంప్లీట్ చేయాలని చూస్తున్నాను. అంటే 3 అధ్యాయాలు 5, 6, 7 అధ్యాయాలతో మీకా గ్రంథం ముగించబడుతుంది. తర్వాత వెంటనే మరొక చిన్న పుస్తకాన్ని ధ్యానం చేసుకోవలసినటువంటి అవసరత ఉంది. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి. అంటే మీకెవరికైనా సమస్యలు వచ్చినప్పుడు పరిశుద్ధులు ఎదుట వాద్యం ఆడడానికి మనందరం కూడా సిద్ధపడాలని వాక్యం చెప్తుంది. ఎందుకంటే భూమండలం మీద ఉన్న పరిశుద్ధులు పరలోకంలో ఉన్న దేవదూతలకు కూడా తీర్పు తీర్చగలిగిన వాళ్ళు. కాబట్టి భూమి మీద మరి ఏ సమస్యలు వచ్చినా మిక్కిలే అల్పమైన సంగతుల విషయంలో మరి మీలో పరిశుద్ధులు లేరా? వారిని విడిచిపెట్టి అనీతిమంతుల దగ్గరికి వెళ్ళి మీరు మీ వాద్యములు మీ సమస్యలు తీర్చుకుంటారేంటి అని అంటారు. కనుక ఇది చివరి వచ్చినప్పుడు ఇలా గనుక మనుషులను మీద ఆధారపడి వాద్యాలు తీర్చుకుంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది అలాంటి వాళ్ళకి పరలోక రాజ్యం లేదని చెప్తుంది. మీరు గుర్తుపట్టారా? కుటుంబాల్లోనైనా సంఘాల్లోనైనా సమస్యలు వచ్చినప్పుడు పరిశుద్ధులైన వారు ఆ సమస్యలకు పరిష్కారంగా నిలబడాలి. ఇప్పుడు ఈ 6వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందో చెప్పనా? దేవుడైన యెహోవా వాద్యం ఆడడానికి, తన ప్రజల మీద వాద్యం ఆడటానికి తన సేవకులను ప్రవక్తలను తీసుకొని ఆయన వాద్యం ఆడడానికి దిగొచ్చాడు. ఇప్పుడు ఎందుకు ఆయన వాద్యం ఆడుతున్నాడు? వాట్ ఈస్ ద రీజన్ అని అంటే ఇక్కడ మనందరం కూడా గమనించగలిగిన విషయం ఏంటంటే దేవునికి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. దేవుడు భక్తిహీనులను తిరుగుబాటుదారులను వెంటనే నరకంలో వేయగలడు. దేవుడు తీర్పు తీర్చి వెంటనే నరకంలో వేయగలిగిన సామర్థ్యం దేవునికి ఉంది. కానీ దేవుడు ఎందుకు ప్రజలను కనికరపడుతున్నాడు అంటే ప్రజలు తమ పాపముల చేత చచ్చిన వారయుండి నీటి బుడగ వంటి వారు, నీటి ఆవిరి వంటి వారిగా బ్రతుకుతున్న మన విషయంలో దేవునికి ఎందుకు ఎంత శ్రద్ధ అనంటే దేవుని సంకల్పం ఎన్నడూ కూడా మనల్ని తీర్పు తీర్చాలని కాదు. ఇప్పుడు చూడండి, చాలా మంది క్రైస్తవులను హింసించే వాళ్ళు ఉన్నారు, కొట్టే వాళ్ళు ఉన్నారు, దూషించే వాళ్ళు ఉన్నారు, చంపే వాళ్ళు ఉన్నారు, సేవకులను దూషించే వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకి ఎటువంటి తీర్పులు వెంటనే రావటంలా కారణం ఏంటి? చాలా మంది ఏమంటారంటే దేవుని పిల్లలు మరి దేవుడు అనేవాడు ఉంటే వెంటనే తీర్పు జరగాలి కదా, శిక్ష వాళ్ళ మీదకి రావాలి కదా అని అంటూ ఉంటారు. కానీ దేవుని సంకల్పం అది కాదు. ఆయన స్వభావం, దేవుని స్వభావం అది కాదు. దేవుని స్వభావం ఎప్పుడు కూడా వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని వాళ్ళ హృదయాన్ని దిద్దుకొని సరి చేసుకొని మరలా తిరిగి దేవుని యొద్దకు చేరాలని దేవుని యొక్క సంకల్పం. ఆయన దీర్ఘశాంతం. ఇప్పుడు ఆయనకున్న స్వభావం అది. ఆయన ఎన్నడూ ఎవరిని కూడా తీర్పు తీర్చి వెంటనే జడ్జిమెంట్ చేసి వెంటనే నరకానికి పంపించాలనే మనస్సాక్షి కలిగిన వాడు కాదు. ఇప్పుడు ఈ దేవుడు ఏమంటాడంటే ఇశ్రాయేలు ప్రజలు ఎంత తిరుగుబాటు చేస్తున్నా, ఎంత అన్యాయం చేస్తున్నా, దేవుని ఆజ్ఞ లక్ష్య పెట్టకపోయినా దేవుడు మిగిలిన శేషము అనంటే దేవుని యొక్క తీర్పులు తెలుసుకొని ఏ వ్యక్తి అయితే మనసు మార్చుకొని తన బ్రతుకు మార్చుకుంటాడో మరలా ఆ వ్యక్తి మీద కనికరపడి తనకు ఒక రక్షణ బలమును, విశ్వాసమును, పరిశుద్ధ జీవితమును దేవుడు అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. అంటే ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ అని మనందరం కూడా లేఖనాల్లో చదువుతున్నాం. అంటే ఏ వ్యక్తినైనా
సంపూర్ణంగా క్షమించి ఆదరించడానికే దేవుని యొక్క ఆలోచనలన్నీ కూడా పనిచేస్తాయి. ఈ లోపల మానవ రక్త మాంసంలో ఉన్నటువంటి మన బ్రతుకుల్లో ఏమనిపిస్తుంది అంటే వెంటనే అన్యాయస్తుల మీద దేవుని తీర్పు దిగి వస్తే బాగుండు అని అనిపిస్తుంది. కానీ దేవుని స్వభావానికి అది విరుద్ధమైన పని. ఆయన తన స్వభావానికి విరుద్ధమైన పని చెయ్యలేడు. ఎంతసేపటికి ఆయన కనికరపడడానికి, దయ చూపించడానికి, ప్రేమ చూపించడానికి ఆయన దీర్ఘశాంతము చేత మనలను కనికరించడానికే ఇష్టపడుతూ ఉంటాడు. ఈ రోజుల్లో చాలా మందికి ఈ విషయాలు అర్థం కాకుండా ఉంటాయి. ఈ రోజు రాత్రి నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఏమంటానంటే, మనందరం చక్కగా గుడికి వెళ్తున్నాం, భక్తి చేస్తున్నాం, దేవునికి ఇవ్వాల్సిన కానుకలు ఇస్తున్నాం, ప్రార్థన చేయించుకుంటున్నాం, దేవునితో సహవాసం కూడా చేస్తున్నాం. కానీ దేవుడే సడన్ గా వచ్చి మీ జీవితాలు ఏం బాగలేదు, మీరు నా దృష్టికి యోగ్యమైన వారిగా కనపడటం లేదు అని అన్నాడు అనుకోండి. వెంటనే ఏమంటారు? నేను చాలా మంచోడిని ప్రభా, నేను గుడికి వస్తున్నాను, అవసరమైతే తెల్లని వస్త్రాలు కూడా వేసుకుంటున్నాను, ప్రతి ఆదివారం పాటలు పాడుతున్నాను, వాక్యం చదువుతున్నాను, ప్రార్థన చేయించుకుంటున్నాను, సమస్యలు వస్తే పాస్టర్ గారికి చెప్పి ప్రార్థన చేయించుకుంటున్నాను, కానుకలు ఇస్తున్నాము, పరిచర్యకు కూడా చక్కగా సహకరిస్తున్నాము, మేమందరం కూడా చాలా బాగున్నాం ప్రభా, మేమేం అన్యాయం చేశాం, నువ్వు చెప్పినట్టే మేము బ్రతుకుతున్నాం కదా అని మనలోంచి సమాధానం వస్తుంది. ఈ రోజు ఇశ్రాయేలు ప్రజలు కూడా అలానే మాట్లాడారు దేవునితో. దేవుడు వాద్యమునకు దిగినప్పుడు, ఆయన తన పరిశుద్ధులు కలిసి మాట్లాడుతున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు కూడా అలానే వాద్యానికి దిగారు. ఇక్కడ మనందరం గమనించవలసింది ఏంటంటే, మనందరం కూడా బాహ్యంగా కనబడే వాటి విషయాల్లో మనుషుల ఎదుట భక్తిని చాలా యోగ్యంగాను అందరికీ అనుకూలంగాను చేస్తున్నాం. కానీ దేవుడు ఏమంటాడంటే, నీ అంతరంగం నాకు చాలా దూరంగా ఉందా అంటాడు. నీ అంతరంగం నేను కోరుకున్నట్టుగా నడిపించబడతలేదు అని అంటాడు. ఈ రోజుల్లో దేవుని యొక్క వాక్యం దైవజనులు మనలను పిలిచి, నువ్వు యోగ్యురాలుగా, యోగ్యత కలిగిన బిడ్డగా నువ్వు నడవట్లేదు అని మాట్లాడితే ఎవరు ఒప్పుకోవట్లేదండి. వాక్యాన్ని చూపించి దేవుని దృష్టిలో మన అంతరంగం ఎలా ఉంటుంది, మనం బహిరంగంగా ప్రజలందరి ఎదుట భక్తి చేసే వారిగా కనబడుతున్నాం గాని మన అంతరంగంలో దేవుని దృష్టి ఎదుట భక్తిని ఎలా చేస్తున్నాం అనేది, దేవుని చేత మనం అంగీకరించబడతామా లేదా అనే సంగతి మాత్రం మన మనసుకు తోచనట్టుగా బ్రతుకుతాం. ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తున్న ఆ చీకటి ఆత్మ నేటి దినాల్లో కూడా, అంత్య దినాల్లో సంఘాల్లో, విశ్వాసంలో నడిపించబడుతున్న పరిస్థితులను మనందరం కూడా చూడొచ్చు. చాలా మందికి గ్రహింపు కావట్లా. ఇప్పుడు నేనేమంటానంటే, దేవుని వాక్యం వచ్చి నీ హృదయం సరిగా దేవుని ఎదుట లేదు, నువ్వు దేవుని ప్రేమ నీలో లేదు, పరిశుద్ధత నీలో లేదు, నువ్వు నీ జీవితాన్ని సరిచేసుకోవలసి ఉంది అని తన ప్రవక్తలను పంపించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనుకోండి. తన సేవకులను పంపించి, ఎవరైనా దిద్దుకునే వాళ్ళు ఉంటారండి. ఏమంటారు తెలిసిన, ఏంటి పాస్టర్ గారు నీకేం తెలుసు, మేము ఊహాలోకంలో రకరకాలుగా తిరిగి వస్తున్నాం, మేము ఇక్కడుండి ప్రపంచ దేశాలందరినీ కూడా కాపాడుతున్నాం అనేవాళ్ళు కూడా లేకపోలేదు. ఎందుకండి లేనిపోయిన ఊహలో, ఎందుకండి లేనిపోయిన ఆలోచనలన్నీ? మా భక్తి దేవుడు ఒప్పుకుంటాడు అన్నట్టుగా విర్రవీగుతూ మేము బళ్ళు నైవేద్యాలు ఇస్తున్నాం, మేము చక్కగా దేవుని ఆరాధిస్తున్నాం, మేము ప్రార్థనకి వెళ్తున్నాం, పరిచర్యలు చేస్తున్నాం, మేము అద్భుతంగా పాటలు పాడుతున్నాం, మేము చాలా సంతోషంగా ఉన్నాం, మేము ఎంతో బాగా జీవిస్తున్నాం అని పరిశుద్ధులకు దేవుని యొక్క వాక్యానికి ఎదురు నిలబడి మాట్లాడేవాడుగా ఉన్నాం. అంటే వాక్యం ఒక తప్పుని, లోపాన్ని, ఒక భ్రమపరచు చీకటి గురించి మాట్లాడుతున్నప్పుడు, అమ్మా నువ్వు చీకటి చేత, భ్రమపరచు ఆలోచన చేత నడిపించబడుతున్నావు అంటే ఒప్పుకునే వాళ్ళు ఉంటారండి, సరి చేసుకునే వాళ్ళు ఉంటారా?
ఇప్పుడు దేవుడు తన మనసులో ఉన్న సంపూర్ణమైన సంకల్పం అంతా తన మాట ద్వారా, వాక్కు ద్వారా మనందరికీ తెలియపరిచాడు. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఒకవేళ భూమి ఆకాశాలు గతించిపోవచ్చేమో గాని నా మాటలు ఒక పొల్లు సున్నా కూడా పోగు అని స్పష్టంగా దేవుడు మాట్లాడాడు. ఈ రోజున దేవుడు తన ప్రవక్తల ద్వారా లేకపోతే అపోస్తుల ద్వారా మాట్లాడిన వాక్కు కాకుండా పరలోకం నుండి వేరొక దేవదూత వచ్చి మాట్లాడినా మీరు నమ్మొద్దని స్పష్టంగా చెప్పినా, అలా నమ్మిన వాడు శాపగ్రస్తుడు అవుతాడని చెప్పినా కూడా ఈ రోజున దేవుని మీద తిరుగుబాటు చేస్తూ మాకు భక్తి బాగా తెలుసు ప్రభా, మేము చక్కని భక్తి చేస్తున్నామని తిరుగుబాటు చేసేటువంటి చరిత్రలన్నీ కూడా ఈ మీకా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం నుండి 16 వచనాల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా జడ్జిమెంటేషన్, ఒక తీర్పు, దేవుని న్యాయస్థానంలో పరిశుద్ధుల ఎదుట జరుగుతున్నటువంటి తీర్పు. ఈ రోజుల్లో దేవుడు మాట్లాడినప్పుడు నిజమే నేను దేవుని ప్రేమ కలిగి లేను, నా నోటి నిండా బూతులు ఉన్నాయి, నేను గర్వంతో తిరుగుతున్నాను, చెడ్డ మాటలెల్లా ప్రవృత్తున్నాను, కోపంతో ప్రవర్తిస్తున్నాను, ఇదిగో అసూయతో ప్రవర్తిస్తున్నాను, ఆశలతో, కోరికలతో, బలహీనతలతో అంతరంగంలో ఒకలాగా బయటకు ఒకలాగా నటిస్తున్నాను అని దేవుని ఎదుట పశ్చాత్తాపడే వాళ్ళు కనపడతల్లా. ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఎదుట వాద్యమునకు దిగినప్పుడు దేవుడు తన పరిశుద్ధులతో కూడా వాద్యమునకు దిగినప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం మాట్లాడారు, ఎలా ప్రవర్తించారు, ఇవన్నీ కూడా ఈ 6వ అధ్యాయంలో 16 వచనాల్లో ఉన్నాయి. అందులో ఏ వచనాల్లో ఏ విషయాలు ఉన్నాయో నేను చెప్తాను, జాగ్రత్తగా చూడండి. మొత్తం 7 సంగతులు ఉన్నాయి. ఇందులో 16 వచనాల్లో 7 సంగతులను గురించి రాయబడింది. చూడండి, మొదటి విషయం ఏంటంటే మొదటి వచనంలో వాద్యము ఎవరెవరికి జరుగుతుందో తెలిసింది. రెండవ వచనంలో ఆయన వాద్యమునకు సాక్షులను దేవుడు పిలుచుకున్నాడు. ఎవరెవరు సాక్షులుగా వస్తారో మనందరం చూడబోతున్నాం ఇప్పుడు 2వ వచనంలో. 3వ వచనం నుంచి 5వ వచనం వరకు దేవుడు ఇశ్రాయేలు ప్రజల కొరకు ఏమేమి మేలులు చేశాడో ఆయన చేసిన కార్యాలన్నీ కూడా రాయబడ్డాయి. 3వ వచనం నుంచి 5వ వచనం వరకు. 6, 7 వచనాల్లో ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఎదుట ఎలా స్పందిస్తారో ఉంది. అంటే ఆయన అడిగిన దానికి, నేను ఇన్ని మేలులు చేశాను, నేను ఎంతగా కాపుదలు కాసి మిమ్మల్ని రక్షించాను కదా, మీరెందుకు అలా ప్రవర్తిస్తున్నారని అడిగితే ఇశ్రాయేలు ప్రజలు స్పందించి తిరిగి మాట్లాడతారు. అవి 6వ అధ్యాయం 6వ వచనం 7వ వచనంలో ఉంది. తర్వాత దేవుడు వీళ్ళ జీవితాల నుంచి ఏం కోరుకుంటున్నాడో 8వ వచనంలో చెప్తాడు. ఇశ్రాయేలు ప్రజల్లో నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడో 8వ వచనంలో చెప్పడాన్ని మనం చూడొచ్చు. ఇది 5వది. 6వది, దేవుడు ఇశ్రాయేలు ప్రజల మీద నేరారోపణ చేస్తూ వాళ్ళని గద్దిస్తున్నట్లుగా మనం 6వ అధ్యాయం 9వ వచనం నుండి 12వ వచనం వరకు రాయబడి ఉంది. అలాగే 6వ అధ్యాయం 13 నుంచి 15 వరకు ఇశ్రాయేలు ప్రజల మీద దేవుడు తీర్పు తీర్చే తీర్పు ఉంది. మొత్తం 7 అంశాలు 7 భాగాలుగా ఇవి చెప్పబడ్డాయి. వాస్తవానికి ఇది 7 గంటల మెసేజ్, ఇంచుమించుగా 7 గంటలు చెప్పాలి. కానీ దీని అంతటిని కుదించి నేను గంటలో చెప్పాలి. పొద్దు నుంచి అల్లాడి ఆకులు వేస్తున్నాను నేను. ఈ 7 అంశాలు గంటలో నేను దీన్ని సమకూర్చి ఎలా చెప్పాలో చాలా టైం పట్టింది నాకు. ఎందుకనంటే దేవుని విడిచిపెట్టిన వ్యక్తులు దేవుని న్యాయస్థానంలో ఎలాంటి జడ్జిమెంటేషన్ జరుగుతుందో ఇక్కడ చెప్పబడింది. ఈ రోజుల్లో చాలా మంది జీవితంలో దేవుని పరిశుద్ధుల ద్వారా తీర్పు జరుగుతుంది అనే సంగతి మర్చిపోయారు. ఇప్పుడు చూడండి, దైవజనుడు దేవుడు చెప్పిన మాట నీకు చెప్పినప్పుడు నువ్వు నమ్మలేదంటే దేవుడే నీ మీద సాక్షులను నిలబెట్టి నిన్ను తీర్పు తీర్చి జడ్జిమెంట్ చేస్తాడని
ఈ మీకా గ్రంథం 6వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి 16 వచనాల వరకు రాయబడి. ఇప్పుడు నేనేమన్నానంటే ఈ కంటెంట్ అంతా కూడా 7 వచనాల్లో అదే 7 సెక్షన్లుగా నేను ఇందులో డివైడ్ చేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు 7 అంశాలు ఈ రోజున నీకు గంటలో అర్థమయ్యే విధంగా చెప్పాలి. గమనించారా? ఇప్పుడు జనరల్ గా మీరు చదువుకుంటే ఈ నడక రాదండి. చదువుకుంటే ఇదంతా మీరు ఇంత ఈజీగా అర్థం చేసుకోలేరు. కానీ ఒక దైవజనుడు మీ కొరకు ధ్యానం చేసి వీటన్నిటిని ఎన్ని గంటలు ఖర్చు అయ్యి వీటన్నిటిని చక్కగా బోధిస్తే తప్ప మీకు సులువుగా అర్థం కాదు. లేకపోతే మీ మనసు మదించి గర్వించి మరి నాకు తిరుగులేదు అనుకుని మోసపోయి చచ్చిన తర్వాత పాతాళంలో ఉంటారు. చనిపోయిన తర్వాత మనం పోయి తీర్పులో నిలబడవలసి వస్తుంది. అందుకని నేనేమంటానంటే మనందరం దేవుని చేతిలో ఉన్నాం. పరిశుద్ధుడైన దేవుడు ఒకరోజు తన న్యాయస్థానంలో మనం నిలబెట్టి మన మీద వాద్యానికి నిలబడతాడనే సంగతి ఈ మీకా గ్రంథం 6వ అధ్యాయం చదివితే మనకు అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి నాన్న, నేను మొదటి 2 వచనాలు ఈ రోజు చెప్తే సరిపోద్ది. వాస్తవానికి మొదటి 2 వచనాలు ఈ రోజు చెప్తే సరిపోద్ది. కానీ మరి ప్రయత్నం చేద్దాం. ప్రభు చిత్తం అయితే వీలైనంత వరకు ఈ అధ్యాయం మొత్తంలో ఏం జరుగుతుందో ఏమేం జరుగుతున్నాయో మొత్తం కూడా చూద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మొదటి వచనం నుండి మనం చదువుకుందాం. మీకా గ్రంథము 6వ అధ్యాయము మొదటి వచనం చదువునానా? యెహోవా సెలవిచ్చు మాట ఆలకించుడి. ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుడి, ఆలకించండి. నీవు వచ్చి పర్వతములను. ఇప్పుడు చూడండి, ఆలకించండి అనంటే మన చెవులు పని చేయాలని కాదు. ఆలకించండి అనే మాటకి దీనికి ఈ మాటకి మనం బాధ్యత వహించాలి అని అర్థం. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ మాటలకి మనం బాధ్యత వహించాలి. తిరిగి మరలా మనం సమాధానం చెప్పాలి అనే కంటెంట్ తో ఈ ప్రారంభ వచనాలు ప్రారంభించబడతాయి. చదువునా యెహోవా సెలవిచ్చు మాట ఆలకించండి. నీవు వచ్చి పర్వతములను సాక్ష్యము పెట్టి వ్యాజ్యమాడుము. కొండలకు గమనించారా? నీవు వచ్చి పర్వతములను సాక్ష్యము పెట్టి వాద్యమాడుము. ఇప్పుడు ప్రవక్త నిలబడి దేవుని మాట చెప్తున్నాడు. మీరు ప్రజలారు మీరు అందరూ ఆలకించాలి. నేను అంటాను, అసలు ఇంతగా వాద్యానికి దిగి నిలబడి ఇంత టైం స్పెండ్ చేయటం దేవునికి అవసరం అంటావా సురేష్ గారు? శైనమ్మా, దేవునికి అంత టైం ఇవ్వటం మనిషికి అంత అవసరం అంటావా? ఎందుకనంటే ఆయన ప్రేమకు గుర్తండి. ఆయన ఏమంటాడంటే ఒక మనిషి తన స్థితిని తెలుసుకొని ఇంకా మారుతాడు, ఇంకా సరిచేయబడతాడని దేవుడు స్టెప్ బై స్టెప్ ప్రొలాంగ్ చేస్తూ ఉంటాడు. అంటే మన మీద ఆయన కనికరం విస్తరిస్తూ ఉంటది. ఆయన దీర్ఘశాంతము మనల్ని సహించుకుంటూ ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఈ 16 వచనాలన్నిటిలో మనకు కనబడేది అదే. ఆయన మాట్లాడుతున్నప్పుడు మన సమాధానం చెప్తుంటే వితిన్ సెకండ్ లో తీర్పు తెచ్చి మనల్ని నరకానికి పంపించవచ్చు. కానీ ఆయన దీర్ఘశాంతముతో వాయిదాలు వేస్తూ ఎక్కువ సమయాన్ని ఆయుష్కాలాన్ని దేవుడు మన జీవితంలో పెంచుతున్నాడు. చాలా మందికి అర్థం కావట్లే. చాలా మంది ఈ విషయంలో చులకనగా ఎంచుకుంటున్నారు. దేవుని కనికరాన్ని, ఆయన ప్రేమను, దీర్ఘశాంతమును చులకనగా ఎంచుకొని సమయం మొత్తం దేని ఖర్చు పెడుతున్నారంటే దిద్దుకోవడానికి కాకుండా దేవుడు మాట్లాడినప్పుడు తన హృదయాన్ని నిజమే కదా అని ఒప్పుకొని మనసు మార్చుకొని దేవుని మాట చెప్పినట్టుగా వినే జీవితాలు కనపడతలా. ఈ రోజుల్లో దేవుని వాక్యం వెల్లడైన వెంటనే ఏమంటారు?
ఏమంటున్నారంటే తిరుగుబాటు చేస్తున్నారు. మాకు తెలుసులేవయ్యా, ఏంది నువ్వు చెప్పేది, మాకు తెలియదా ఏంటి, మాకు అన్నీ తెలుసు, మాకు నువ్వేం చెప్పక్కర్లా అనేటువంటి తిరుగుబాటు చేస్తున్నారు. అందుకని దేవుడు ఏమంటే వాళ్ళకి చెప్పు, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. గమనించారా? ఎలా స్టార్ట్ చేస్తున్నాడు చూసారా? ఆయన దగ్గర సాక్ష్యాలతో సహా అన్ని పక్కగా రుజువు చేసి మనల్ని అంతిమ తీర్పు తీర్చి యుగయుగాలు ఆరనగ్నికి పంపించగలిగిన సాక్ష్యాధారాలతో సహా ఆయన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మీకా ప్రవక్తతో ఏమంటాడంటే, నువ్వు చెప్పు నా ప్రజలకి వెళ్ళి. నేనేమంటానంటే 5 అధ్యాయాలు మొత్తుకున్నాడు దేవుడు 5 అధ్యాయాలు బ్రతులాడాడు. వాళ్ళ పాపం చెప్పాడు, వాళ్ళ పాపానికి వచ్చే తీర్పు చెప్పాడు, వాళ్ళు మిగిలిపోయిన శాసనం మీద దేవుడు కనికరించి మరలా వాళ్ళని సరిచేసి కాపాడుకుంటున్నట్టు చెప్పాడు. ఏ అధ్యాయంలో చూసినా వాళ్ళ పాపం, వాళ్ళ మీదకి వచ్చే దేవుని యొక్క తీర్పు, శిక్ష, వాళ్ళు మిగిలిపోయిన వారిని శేషాన్ని కనికరించి కాపాడమే ఉంటది. 5 అధ్యాయాలు బతిలాడాడు. నాకు అనిపించింది ఈ రోజు 6వ అధ్యాయం చదువుతున్నప్పుడు దేవుడు మరలా కనికరం కలిగిన వాడై మరలా దీర్ఘశాంతం కలిగిన వాడై మరలా తన జైవజనులకు చెప్పి, ఇదిగో వాళ్ళకు చెప్పు, ఇశ్రాయేలు ప్రజలకు చెప్పు, 12 గోత్రాలకు చెప్పు, వాళ్ళకి చెప్పు, నా దగ్గర సాక్ష్యాలతో సహా రుజువు చేయడానికి నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. అంటే నాకు అనిపించింది స్టెప్ బై స్టెప్ ఆయన చక్కగా వాయిదాలు వేస్తూ నెమ్మదిగా వాళ్ళ స్థితిగతులను ఓపెన్ చేస్తూ మాట్లాడుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. నిజంగా నాకు అనిపించింది ఆయన ఎంతగా ప్రేమ చూపించాలా, ఎంతగా మనతో మాట్లాడాలా అనిపించింది. ఆయన ఎవరు? సృష్టికర్త. హీఈస్ ద క్రియేటర్. ఆయన ప్రపంచములు నోటి మాట చేత సృష్టించిన దేవుడు నీతో మాట్లాడుతుంటే, ఈ రోజున నీటి బుడగ లాంటి మనుషుడు, నీటి ఆవిరి లాంటి మనుషుడు, మట్టిలో కలిసిపోయేటువంటి మనుషుడు చూడండి ఎంతగా దేవుని మాటలు విన్న తర్వాత, దేవుడు మాట్లాడిన తర్వాత మన స్వనీతి ద్వారా మాట్లాడి ఎదిరించేటువంటి జ్ఞానం చేత మాట్లాడుతున్నారు. నేను ఈ 16 వచనాలు చదివినప్పుడు నేటి దినాల్లో ఎగ్జాక్ట్లీ సంఘంలో ఇదే ఆత్మ నడిపించబడుతున్నట్టుగా నేనైతే కళ్ళారా చూస్తున్నాను. నేనైతే అక్షరాల అనుభవిస్తున్నాను. నేను పర్టికులర్ గా చూస్తున్నాను. ఈ వచనాలు చదువుతున్నప్పుడల్లా నాకు ఆశ్చర్యం కలుగుతుంది. దేవుడు తన సేవకును పంపించి మన పాపాన్ని చూపించి సాక్ష్యాలు కూడా నిలబెట్టాను జాగ్రత్త అని మాట్లాడుతుంటే, దాన్ని గ్రహించుకొని దిద్దుకోకపోగా నాకు అన్ని తెలుసు ప్రభా, నువ్వు కోరుకున్నట్టే మేము చేస్తున్నాం అని చెప్పి అంతరంగంలో ఒకలాగా, బహిరంగంగా ఒకలాగా బ్రతుకుతున్నారు. ఇప్పుడు చెప్పండి ఏం తేల్చేద్దాం చెప్పండి. ఇప్పుడు నాకు అరగంట పైన అయిపోయింది. జస్ట్ ఈ 16 వచనాల్లో ఉన్న ఇంట్రడక్షన్ చెప్పడానికి అరగంట అయిపోయింది. మరి ఈ 16 వచనాలు ఎప్పుడు చెప్పాలి నేను? దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి అన్న, ఒక మాటని అది మనం కంటిన్యూ చేద్దాం. నేనేమంటున్నానంటే, దేవుడు తీర్పు తీరుస్తున్నాడు అనేటువంటి సంగతి మనం గుర్తుపట్టాలి. మొట్టమొదటిగా మనం చూసినప్పుడు ఎవరెవరికి వాద్యం ఆడుతున్నాడు, ఎవరెవరు వాద్యానికి నిలబడ్డారు అంటే, మనల్ని సృష్టించినటువంటి దేవుడు ఆయన ప్రవక్తలు తన ప్రజల మీద వాద్యం ఆడడానికి నిలబడినట్లుగా మనం చూస్తున్నాం. మొదటి వచనంలో. రెండవ వచనం చదువునాను. తన జనుల మీద నాకు వ్యాజ్యము కలదు. తన జనుల మీద యెహోవాకు వ్యాజ్యము కలదు. తన జనుల మీద యెహోవాకు వాద్యము కలదు. ఆయన ఇశ్రాయేలీయుల మీద వ్యాజ్యమాడుచున్నాడు. నిశ్చలములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా. ఇప్పుడు చూడు, నిశ్చలములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా, యెహోవా ఆడు వాద్యము ఆలకించండి. ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలను పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడంటే, ఇశ్రాయేలు మీద నాకు ఒక వాద్యం ఉంది అని దేవుడు మాట్లాడుతూ ఏమంటాడంటే, నిశ్చలములైన భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా అనంట.
నిశ్చలములైన అని అంటే అర్థం ఏంటి? నిశ్చలములైన అనే మాటకు అర్థం ఏంటంటే భూమితో అంటుకట్టబడి స్థిరపరచబడినటువంటి పర్వతములారా అని అర్థం. పునాదులు కలిగిన, చూడండి, పునాదులుగా ఉన్న పర్వతములారా. చూడండి, పర్వతానికి కూడా భూమి లోపల పునాదులు ఉన్నాయంట. గమనించారా? చూడండి, ఎవరెవరిని సాక్షులుగా దేవుడు నిలబెడుతున్నాడో మనం చూస్తే ఆశ్చర్యపోతాం. పర్వతములరా యెహోవా ఆడు వాద్యము ఆలకించండి. అంటే ఇప్పుడు ఆయన తన ప్రజల మీద వాద్యం ఆడేటప్పుడు ఎవరెవరు కూడా వినాలంట? సాక్షులుగా ఎవరెవరు రావాలంట? భూమి, ఆకాశము, భూమిలో నిశ్చలముగా స్థిరంగా ఉన్నటువంటి పర్వతాలు, సముద్రాలు ఇవన్నీ కూడా వచ్చి నిలబడాలి. గమనించారా? ఈ రోజుల్లో చాలా మందికి అర్థం కాని విషయాలు చాలా ఉన్నాయి. మనం ద్వితీయోపదేశ కాండంలో కూడా మనం చూడొచ్చు. 18వ వచనం చదువునా? 30వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయము 18వ వచనం చదవండి. మీరు నిశ్చయముగా నశించిపోవుదురనియు స్వాధీనపరచుకొనుటకు యోర్దానును దాటపోవచ్చున్న దేశంలో మీరు అనేక దినములు ఉండుదురనియు నేడు నేను మీకు తెలియజెప్పుచున్నాను. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. ఇప్పుడు చూసారా? నేడు మరణమును, జీవమును, ఆశీర్వాదం, శాపం మీ ఎదురు పెడుతున్నాను. మీరేం కోరుకుంటారు? ఎవరు చెప్తారు సాక్ష్యం? అంటే రాయపు గారు ఎవరు చెప్తారు సాక్ష్యానికి? ఎవరు వస్తారు? భూమి ఆకాశాలను పిలుస్తాడంట. ఈ మాట ఎప్పుడు చెప్పాడు? మన పితరులకు ముందుగానే చెప్పాడు. ఐగుప్తులోంచి బయటికి రాగానే, అబ్బాయి మీరు నేడు జీవమును, ఆశీర్వాదం, శాపమును మీ ఎదురు పెడుతున్నాను, మీకు ఏది కావాలో కోరుకోవాలంటే మీరేం చేస్తున్నా సాక్ష్యం చెప్పడానికి నేను ఎవరిని పెట్టుకున్నానో తెలుసా? భూమి ఆకాశాన్ని పెట్టుకున్నాను. ఇదే మేకా గ్రంథంలో 1వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. 2వ వచనంలో చదవండి. తన జనుల మీద యెహోవాకు వ్యాజ్యము కలదు. ఇక్కడ కాదు, మేకా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. సకల జనులారా ఆలకించండి. సకల జనులారా మీరు ఆలకించండి. భూమి నీవును నీలోనున్న సమస్తమును, నీలో ఉన్న సమస్తం అంటే చెవియొగ్గి వినండి. ప్రభువు యెహోవా మీ మీద సాక్ష్యము పలుకుబోచున్నాడు. గమనించారా? మీరందరూ చెవిగా ఆలకించండి. నా ప్రజల మీదకి తీర్పు తీర్చబోతున్నాను. వాద్యం ఉంది. నేను వాద్యము ఆడడానికి నేను వచ్చాను. సాక్షులుగా ఎవరిని పిలుస్తున్నాడు? భూమి ఆకాశములు, భూమి లోపల ఉన్న సమస్తమును, భూమి యందున్న సమస్తము, అన్ని జంతు చల జలరాశులు, సముద్రాలు, అందులో ఉన్నటువంటి జంతువులు, భూమి ఆకాశాలు, సర్వ ప్రకృతులు, చెట్లు, పురుగులు, ఇప్పుడు ఇనుము, ఐరను, సిమెంటు, ఏమండి, ఎలక్ట్రికల్ వస్తువులు, మిథైన్లు, వెండి, బంగారము మొత్తం సాక్ష్యం చెప్తాయి. అంతేనండి. ఏం చేద్దాం? యాకోబు పత్రిక 5:3 ఏమంటాడు? నీ వెండి నీ మీద తుప్పు పొట్టి సాక్ష్యం చెప్తుందని రాశాడా లేదా? చదవండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం చదువునానా? మీ బంగారము మీ వెండియు తుప్పు పట్టిపోతాయి. వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి, బంగారం తుప్పు పట్టిపోయిన తర్వాత వాటి తుప్పు మీ మీద సాక్ష్యం చెప్పిద్దంట. నువ్వు ఏ ఉద్దేశంతో పెట్టుకున్నావు బంగారం? దేని కొరకు ఆశించి నువ్వు ప్రవర్తించావు? మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేయును. అగ్ని వలె తినివేయటం అంటే ఏంటి?
ఇప్పుడు సమయం లేదు కనుక నేను ముందుకు వెళ్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ద్వితీయోపదేశకాండంలో భూమి ఆకాశాలన్నిటిని కూడా సాక్ష్యంగా పిలిచాడు. ఏంటి? వెండి బంగారాన్ని సాక్ష్యంగా పిలిచాడా లేదా? ఇప్పుడు చూడండి, మనుషులే వారి యొక్క దేహం అంతా దేవుడు ఇచ్చాడు కదా, ప్రాణాత్మ దేహ శరీరాలు, వాటన్నిటిని సాక్ష్యంగా దేవుడు ఎట్లా పెట్టాడో చూపిస్తాను. చూడండి, యోబు పుస్తకం 16వ అధ్యాయం 8వ వచనం చదువున్నానా? యోబు పుస్తకం 16వ అధ్యాయము 8వ వచనాన్ని మనందరూ కూడా చదువుకుంటూ వెళ్దాం. 16:8. నా దేహమంతయు నీవు పట్టుకొని ఉన్నావు, ఇది కూడా నా మీద సాక్ష్యముగానున్నది. ఇప్పుడు చూడండి, మన దేహం మొత్తాన్ని దేవుడు పట్టుకున్నాడంట, మన దేహం కూడా మన మీదే సాక్ష్యం చెప్పిందంట. బాగుంది కదా? కృపారాజ్, మన దేహం మొత్తం మన మీద సాక్ష్యానికి నిలబడిద్దంట. తప్పించుకుందామా? నువ్వు ఎప్పుడు పడుకున్నావు, ఎప్పుడు లేచావు, ఏం చేసావు, నువ్వు కూర్చుండుట, లేచుట, నువ్వు మాట్లాడుట, నీ చరిత్ర మొత్తం నీ శరీరమే చెప్పుద్ది. దేవుడు తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. ఈ దేహంతో నువ్వు ఎక్కడెక్కడ ఏమేం పనులు చేస్తున్నావు మొత్తం రికార్డ్ అయి ఉంటాయి దేవుని దగ్గర. ఇంకా చూడండి, కీర్తనల పుస్తకంలో చదవండి నాన్న. పోనీ యెషయా పుస్తకం చదవండి. యెషయా పుస్తకం 3వ అధ్యాయం 9వ వచనం చదవండి నాన్న. 3వ అధ్యాయం 9వ వచనం. వారి ముఖ లక్షణమే 3:9 చదువునా. వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యం ఇచ్చును. పైన వచనం ఉంటుంది చూడండి. యెరూషలేము పాడైపోయిను. చాలే. వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యం ఇచ్చును. తమ పాపములు మరుగు చేయక సొదొమ వారి వలె దానిని బయలుపరచును. గమనించారా? వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యం పలుకుతుంది. అది కూడా ఎట్టో తెలిసిన, సొదొమ గొమొర్రాలో గనక అగ్నిగంధకాలు కుమ్మరించబడి కాల్చబడినట్టుగా ఉంటదట. మన ముఖ లక్షణమే మన మీద తీర్పుకు నిలబెట్టేస్తుంది. మన ముఖం 36 అంకలు చెప్తాను చూసావా, మూతి తిప్పుతాను చూసావా, చూసాములే అని మూతి తిప్పుతాను చూసావా. ఈ తిప్పుడు మొత్తం తీర్పులో నిలబడిద్ది. మన వ్యవహారం అంతా తప్పించుకోవడానికి ఏమి ఉండదండి. ఇప్పుడు చూడు, నీ ముఖ లక్షణమే నీ మీద సాక్ష్యం పలుకుతుంది అని చెప్పినప్పుడు సొదొమ గొమొర్రాల గురించి ఎందుకు మాట్లాడాడు దేవుడు? మన ముఖం మీద సొదొమ గొమొర్రాల యొక్క అగ్ని గంధకాలకి రెడీగా ఉన్నట్టుగా ఉంటుందో మన మొహం. నీ తిప్పుడు, నీ వ్యవహారం, నీ మూతి తిప్పుడు, నీ ముఖానికి వేసుకునే పేరెంట్ లవ్లీలు, అందచందాల కోసం నువ్వు ప్రయాసపడే ప్రయాస మొత్తం దేవుని దగ్గర తీర్పులో సొదొమ గొమొర్రాలు గనక అగ్ని గంధకం చేత కాల్చబడ్డారో అట్ట కాల్చబడ్డానికి రెడీ అవుద్ది. ఏ ఉద్దేశం? మన అంతరంగంలో ఉద్దేశాలు మొత్తం బట్టబయలవుతాయి. ఎవరు తప్పించుకోవడానికి ఛాన్స్ ఏమి లేదు. అక్కడ దాకెందుకు? యెషయా పుస్తకం 59:12 చదువునానా. యెషయా పుస్తకం 59వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను. మేము ఎందుకు నాన్న మాట్లాడితే కట్టేస్తున్నారు? అక్కడ నీకైనా మెంటల్ ఏంటి? నీకు మెంటల్ ఆసుపత్రిలో పడేస్తా, నిన్ను గుర్తుపెట్టుకో. చదువునా. మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి. మా పాపములు మా మీద సాక్ష్యము పలుకుచున్నవి. ఏం తప్పించుకుంటామండి? మన పాపాలు మొత్తం మన మీద సాక్ష్యం పలుకుతున్నాయి.
కీర్తనల పుస్తకం 50:7 దేవుడే మన మీద సాక్ష్యం పలుకుతాడు. చదవద్దులేనా? యోబు పుస్తకం 20:27 మరి ఆ భూమి ఆకాశములు దేవుని ఆత్మ వచ్చి మన మీద తీర్పుగా నిలబడుతుంది. నెహెమ్యా పుస్తకం 9:29 నుంచి 29, 30, 34 చదివితే సర్వ ప్రకృతులతో పాటు దేవుని ఆత్మ కూడా వచ్చి మన మీద సాక్ష్యం పలుకుద్ది. ఏమండి 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 ఇంకా ఏం తప్పించుకుంటాం? యోబు పుస్తకం 15:6 ఏమని రాయబడిందంటే నీ మాటలే నీ మీద తీర్పులో నిలబడుతుంది. ఎవరు తప్పించుకుంటారు చెప్పండి? మన దేహం సాక్ష్యం పలుకుద్ది, మన నోటి మాటలు సాక్ష్యం పలుకుద్ది, మన ముఖ లక్షణం మన మీద సాక్ష్యం పలుకుద్ది, మన పాపం మన మీద సాక్ష్యం పలుకుద్ది, దేవుడు మన మీద సాక్ష్యం పలుకుతాడు, భూమి ఆకాశాలు సాక్ష్యం పలుకుతాయి, దేవుని ఆత్మ సాక్ష్యం పలుకుద్ది, వెండి బంగారాలు మన మీద సాక్ష్యం పలుకుతాయి. ఇంకా సాక్ష్యం పలకని ఏముంటాయి? భూమిలో ఉన్న సమస్తం వచ్చి సాక్ష్యం పలుకుతాయి. ఎవడు తప్పించుకుంటాడు? నీ నాటకాలు ఎన్ని సంవత్సరాలు నాటకాలు ఆడతావు? ఇప్పుడు దేవుడు తన ప్రజలతో ఏమంటాడంటే మీ భక్తి అంతా బాగా ఉందిరా నాయన, కానీ మీ అంతరంగం నాకు దూరంగా ఉంది. మీ అంతరంగంలో నేను కోరుకున్న జీవితం మీలో లేదు. అదే దేవుడు చెప్పేది. ఇప్పుడు గమనిస్తున్నారా? దేవునికి మహిమ కలుగున గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి అంటే మొదటిగా ఎవరెవరికి వాద్యం జరుగుతుందో చెప్పాడు. రెండవది వాద్యానికి సాక్షుల్ని ఎవరెవరు నిలబెట్టాడో పరిశుద్ధ గ్రంథం మనకు చెప్తుంది. ఇప్పుడు మూడవది చూడండి, దేవుడు వీళ్ళకి ఏమేం చేశాడో ఆయన ఎట్లా చెప్తున్నాడో చూడండి, ఎట్లా అడుగుతున్నాడో చూడండి. దేవుడు 3వ వచనం నుంచి చదువునానా? నా జనులారా. ఇప్పుడు చూడండి మీకా పుస్తకం 6వ అధ్యాయం 3వ వచనం నుంచి 5వ వచనం వరకు చదువుకుందాం. నా జనులారా నేను మీకేమి చేసి తిని. ఇప్పుడు చూడండి దేవుడు ఏమంటున్నాడంటే ఇన్ని పాపాలు చేసిన 5 అధ్యాయాలు 6వ అధ్యాయం ప్రారంభమైనా కూడా నా జనులారా అని పిలుచుకుంటున్నారు. అంటే దేవుని యొక్క బంధము ప్రజలతో పోగొట్టుకోవడానికి ఇష్టపడతలా. అంటే రాయపు గారు అర్థమవుతుందా? చూడండి ఆయన దృష్టిలో మాత్రం మనకి ఎంత విలువ ఇచ్చాడంటే మీరెవరో తెలిసినా నా జనులు. గమనించారా? ఆయన మన పట్ల ఆయనకున్న సంకల్పం అది. మీరెవరు? నా జనులు. మీరు చదువున్నాను. నా జనులారా నేను మీకేమి చేసి తిని. నేను మీకేం చేసింది ఏమంటే ఒక దేవుడు వచ్చి సృష్టికర్త వచ్చి సృష్టించిన మనుషుల దగ్గర ఏమని అడుగుతున్నాడు చూడు. ఆయనకు అవసరమా నేను మీకేం చేశానయ్యా, నేను మీకేం అన్యాయం చేశానని? సృష్టికర్త దిగజారి వచ్చి తగ్గించుకొని వచ్చి నేను మీకేం అన్యాయం చేశాను రానా అని చెప్పి ఆయన సృష్టించిన తన పిల్లల దగ్గరికి వచ్చి అడుక్కుంటున్నాడండి. ఎంత దేన స్థితిలో ఆయన ప్రేమిస్తున్నాడు చూడండి. దీని వెనక ఆయన సంకల్పం అంతా మన కొరకు ఎలాగుందో మనకు అర్థమవుతుంది. అయ్యా నేను మీకేం చేశాను, మీకేం తక్కువ చేశాను? చదువునా? మిమ్మల్ని ఎలాగో ఆయాసపరిచితిని. నేను ఎప్పుడన్నా ఆయాసపరిచానా మిమ్మల్ని? నాతో చెప్పుడి. నాతో చెప్పండి. పోనీ మిమ్మల్ని ఎప్పుడన్నా ఇబ్బంది పెట్టి మిమ్మల్ని ఎప్పుడన్నా బాధ పెట్టానా? నాతో చెప్పండి. ఐగుప్తు దేశంలో నుండి నేను మిమ్మల్ని రప్పించి దిగిపోతున్నాయా? తెలియట్లేదా? మైండ్ తో కూడా ఎందుకు ఆగిపోతున్నది? ఆపుతున్నారా? ఆగిపోతుంది. ఆ మౌతి అది కూడా ఆగిపోతుంది. ఇది తీసుకో, త్వరగా వెళ్ళు, స్పీడ్గా ఉండు. నా టైం అంతా తినేస్తున్నారు. పెట్టి దానికి దాన్ని సౌండ్ పెట్టావా? చదువునా? ఐగుప్తు దేశంలో నుండి మెంటల్ ఏంటి? గమనించుకో, నువ్వు పనికిరావు. నువ్వు
చదువున్నాను. ఐగుప్తు దేశంలో నుండి తగ్గించు కొద్ది తగ్గించు. ఐగుప్తు దేశములో నుండి నేను మిమ్మల్ని రప్పించి తిని, నేను మిమ్మల్ని రప్పించాను కదా. దాసగృహంలో నుండి దాస్య గృహములో నుండి మిమ్మును విమోచించి తిని, నేను మిమ్మల్ని విమోచించాను కదా. మిమ్మును నడిపించుటకై మోషే అహరోను మిరియాములను పంపించి తిని, నా జనులారా యెహోవా నీతి కార్యములను మీరు గ్రహించినట్లు మోయాబు రాజైన బాలాకు యోచించిన దానిని బెయోరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలు షిత్తీము మొదలుకొని గిల్గాల్ వరకు జరిగిన వాటిని మనసునకు తెచ్చుకొనిడి. గమనించారా? దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నేను మీ కొరకు ఏమేం కార్యాలు చేశాను? ఐగుప్తులో మీరు బానిసలుగా ఉన్నప్పుడు విడిపించాను. అవునా? మీరు నన్ను వెంబడించడానికి మీకు ముందు మాదిరిగా మోషేని, అహరోనును, మిరియామును, నేను భక్తిపరులైన నీతిమంతులను, మిమ్మల్ని అందరినీ నడిపించడానికి, మాదిరి చూపించడానికి నీతిమంతులైన సేవకుల్ని, పరిశుద్ధుల్ని నేను పెట్టాను కదా. మీరు వాళ్ళని వెంబడిస్తూ వచ్చారు కదా. అలాగే బిలాము మిమ్మల్ని శపించాలనుకున్నప్పుడు బాలాకు రాజు మీకు లంచం ఇచ్చి బిలామును శపించమని మీ దగ్గరికి తీసుకొస్తే నేను ఆ శాపము వచ్చిన ఆశీర్వాదంగా మార్చి మిమ్మల్ని దీవించేటట్టు చేశాను కదా. మీకేం తక్కువ చేశాను నేను? మీరు ఐగుప్తులో 40 సంవత్సరాలు ఉంటే, నేను 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉంటే, నేనే కదా మీ మొర విని మిమ్మల్ని బయటికి తీసుకొని వచ్చి ఐగుప్తులో అన్ని 10 తెగుళ్ళు రప్పించి దేవుని ప్రజలకు విరోధంగా ఉన్న వారిని సర్వనాశనం చేసి వాళ్ళలో శత్రువైన వాడు ఒక్కడ కూడా మిగలకుండా చంపి మిమ్మల్ని అందరినీ రక్షించి తీసుకొచ్చాను కదా. మీకేం తక్కువ చేశాను? ఏమండి? దేవుడు ఏం తక్కువ చేశాడు? మీరెందుకు నా మాటలు వింటలేదు? మీరెందుకు తిరుగుబాటు చేస్తున్నారు? దేవుణ్ణి విధులుపెట్టి వీళ్ళు ఎవరి మీద ఆనుకున్నారంట? 5వ అధ్యాయంలో చదివంగా, గుర్రాల మీద, మాంత్రికుల మీద, ఏమండి, కోటల మీద, వాళ్ళకున్నటువంటి మంచి మార్గాల మీద, వాళ్ళకున్నటువంటి తెలివితేటల మీద, ఎన్నిటి మీద ఆధారపడ్డారు? మనం 5వ అధ్యాయం మొత్తం కూడా చూసాం. వాటన్నిటిలో దేవుడే వారిని విడిపించి తీసుకొని వచ్చినా కూడా, అయినా 6వ అధ్యాయంలోకి వచ్చినా కూడా ఆయన రాజ్యములకు నిలబడి, ఎదురుగా నిలబడి, తీర్పుకు నిలబడినా కూడా, కోట్లు వేసినా కూడా ఆ ప్రజలు ఏ మాత్రం కూడా స్పందించారు. ఏ మాత్రం కూడా వాళ్ళకి చలనం ఉండరులా. ఆయన అడుగుతున్నాడు, బిలాము నుంచి మిమ్మల్ని ఎలా ఆశీర్వదించాను? మీకు గుర్తు రావట్లేదా? నేనేం కార్యాలు చేశానో మీకు ఎందుకు జ్ఞాపకం చేసుకోవట్లేదని బ్రతిలాడుతున్నాడు. నాకు అనిపించింది, నేను 4:3 నుంచి 5 వచనాలు చదివేపాటికి నా ప్రాణం కుంగిపోయింది. ఆయన దీన హృదయాన్ని, ఆయన తగ్గింపుని, సృష్టికర్త యొక్క తగ్గింపును చూస్తున్నప్పుడు, ఆయన శాశ్వతమైన ప్రేమ మన పట్ల ఆయన చూపిస్తున్న ప్రేమ, కనికరాన్ని చూపిస్తున్నప్పుడు నా హృదయం బద్దలైపోయింది. ఏంటి? ఒక సృష్టికర్త వితిన్ సెకండ్ లో మనల్ని తీర్పు తెచ్చి నరకంలో వేయగలిగిన వాడు ఇంత స్టెప్ బై స్టెప్, అంటే 5 అధ్యాయాలు బతిలాడిన మారపోతే 6వ అధ్యాయంలో కూడా బతిలాడుతాను. నేను మీకేం తక్కువ చేశాను? నేను మిమ్మల్ని ఎట్ట కాపాడాను మీకు అర్థం కావట్లేదా? ఎన్నిసార్లు మీ లోపాన్ని నేను సరిచేశాను, ఎన్నిసార్లు శత్రు చేతుల నుంచి మిమ్మల్ని విడిపించి కాపాడుకుంటూ వచ్చాను. బతిలాడుతున్నాడండి. నా హృదయం నీరు గారిపోయింది. మన జీవితంలో కూడా ఎన్నోసార్లు దేవుడు ప్రతి సంవత్సరానికి 12 నెలలు, వారానికి 4-5 ఉపదేశాలు వినిపిస్తూ బతిలాడుతూ, మార్చుకోండి, వాక్యానికి విరుద్ధమైన అబద్ధ బోధకుల దగ్గరికి వెళ్ళబాకండి, మార్చుకోండి, దుర్బోధలు విడిచిపెట్టండి, ప్రవర్తనలు సరిచేసుకోండి, జాగ్రత్త. ఇదిగో వాద్యం ఆడుతున్నాడు దేవుడు నిలబడి. ఒప్పుకుంటున్నారండి? నిజమే కదా అని ఆలోచిస్తున్నారా? రేపు పొద్దున్న దేవుని దగ్గరికి వెళ్ళి తీర్పులో ఏం లెక్క చెప్తారు?
దేని మీద ఆధారపడుతున్నాం? అంతరంగంలో దేని మీద ఆధారపడుతున్నాం? బహిరంగంగా మనుషులందరి ఎదుట మనం అద్భుతమైన భక్తి చేస్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, పరిచర్యలు చేస్తున్నాం, అడిగిందల్లా తీరుస్తున్నాం, మేలులు చేస్తున్నాం, దైవజనుల్ని పోషిస్తున్నాం, ఆదరిస్తున్నాం, ప్రతి అవసరాలు తీరుస్తున్నాం, మంచిదే. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలిసిన? అంతరంగంలో ఒకటి ఇదిగో నీ హృదయంలో నేను కోరుకున్నవి లేవు అని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి 6వ వచనం నుంచి, నాకు టైం లేదు అయిపోతుంది, 6వ వచనం నుంచి చదువున్నాను. ఏమి తీసుకుని వచ్చి 6-7 వచనాలు చదువున్నాను. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును. చూడండి. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు. ఆయన 2వ వచనం నుంచి ఆయన మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. వచ్చిన తర్వాత 6వ వచనంలోకి వచ్చేప్పటికి వీళ్ళు ఏమని అడుగుతున్నారు చూడండి. ఇశ్రాయేలు ప్రజలు ఏం తీసుకుని వచ్చి యెహోవాను చదువునానా? ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును. నేను యెహోవాను దర్శించును. ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును. దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శించున. వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషం కలుగుచేయున. నా అతిక్రమములకై నా జ్యేష్ఠ పుత్రుని నేను ఇత్తున. నా పాప పరిహారమునకై నా గర్భఫలం నేను ఇత్తున. మనుష్యుడా, ఏది ఉత్తమము? చాలు. ఇప్పుడు వీళ్ళంతా అడుగుతున్నారు, అయ్యా అసలు మేము నిన్ను ఆరాధించాలి, నిన్ను స్తుతించాలంటే ఏం చేయాలి? ఏమేం పనులు చేయాలి? నిన్ను ఆరాధించాలంటే, మహోన్నతుడైన దేవుని నమస్కారం చేసి ఆరాధించాలంటే దహన బలులు ఇవ్వాలా, ఏడాది దూడలను ఇవ్వాలా, వేలాది నదులంత పొట్టేళ్ళని ఇవ్వాలా, నదులంత తైలముని ఇవ్వాలా. చూడండి, నా అతిక్రమములకు నా జ్యేష్ఠ కుమారుని ఇవ్వాలా. ఏమి ఇవ్వమంటావు ప్రభు అని అడుగుతున్నారు. ఇలా తెలివితేటలు ఏమండి? ఈ వేలాది నదులంతా చూడండి, ఎంత పెద్ద అడుగుతున్నారు చూడండి. ఎంత పెద్ద నదులంతా తీసుకొచ్చి ఇమ్మంటావా తైలాన్ని? ఎక్కువ మాట్లాడితే నా జ్యేష్ఠ కుమారుని నా పాప పరిహార్థమై నా జ్యేష్ఠ కుమారుని బలి చేసేయమంటావా? అంటే ఆడ సొంత గర్భాన్ని పుట్టిన పిల్లలను కూడా దేవునికి బలి ఇచ్చేయమంటారా అని అన్నారు. నేనేమంటానంటే, ఈ పద్ధతులన్నీ ఏంటంటే బహిరంగంగా మన భక్తిని ప్రదర్శించే లక్షణాలు. ప్రజలందరి ఎదుట కనపరిచేటువంటి ప్రవర్తన ప్రజలందరి ఎదుట కనపరిచేటువంటి భక్తి. నేను 10,000 ఇచ్చాను, నా ఆస్తి రాసి ఇచ్చాను, అవసరమైతే దేవుడు కోరుకుంటే నా కొడుకును కూడా ఇచ్చేస్తాను. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు అర్థం కావట్లా. ఇప్పుడు 8వ వచనంలో దేవుడు ఏమంటున్నాడు చూడండి. మనుష్యుడా, ఏది ఉత్తమము? ఇప్పుడు చూడండి, పైనేమో నా ప్రజలారా, నా జనులారా అని ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. మనుష్యుడు అంటే ప్రతి ఒక్కడు అని అర్థం. అంటే ఒక్కడు కూడా దేవుని మనసు అర్థం చేసుకున్న వాళ్ళు లేరు. ఒక్కళ్ళు కూడా దేవుడు కోరుకున్నది అసలు ఆయన ఏం కోరుకుంటున్నాడు? ఆయన ఏ వేలాది నదులంత వేల కొలది పొట్టేళ్ళని అడుగుతున్నాడా? దహన బలులకు దూడలను అడుగుతున్నాడా? తన జ్యేష్ఠ కుమారుని అడుగుతున్నాడా? వేలాది నదులంత తైలం అడుగుతున్నాడా? అసలు ఏం అడుగుతున్నాడు అని ఒక్కడు కూడా ఆలోచించట్లా. ఇప్పుడు 8వ వచనంలో అంటాడు, మనుష్యుడా, ఏది ఉత్తమము? అది నీకు తెలియజేయబడి ఉన్నది. అది ఆల్రెడీ నీకు తెలియజేయబడింది కదా. న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ ఎదుట నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇప్పుడు చూడండి, దేవుడు కోరుకున్నది మనుషుల్లో కనపడతలా. మరి ఏం కనపడుతున్నాయి? దేవుడు కోరుకున్నది మనుషుల్లో కనబడతలా. వీళ్ళ దగ్గర ఏమున్నాయి? మందిరానికి వెళ్తున్నారు, కానుకలు ఇస్తున్నారు, పరిచర్యలు చేస్తున్నారు, ప్రార్థనలు చేయించుకుంటున్నారు, అవసరమైతే ఉపవాసాలు ఉంటున్నారు, జాగారాలు చేస్తున్నారు, అన్ని పనులు చేస్తున్నారు. కానీ వీళ్ళ ప్రవర్తనలో ఏమి లేదంట, న్యాయంగా నడుచుకోవట్లేదంట, కనికరము చూపించట్లేదంట, దీన మనసు కలిగి ఉండట్లేదంట, దేవుని ఎదుట వారి ప్రవర్తన యోగ్యమైనదిగా, తగ్గింపు కలిగినదిగా ఉండట్లేదంట. దేవుడు కోరుకున్న జీవితం మాత్రం అంతరంగంలో ఉండట్లేదు. కానీ
ప్రజలందరి దృష్టికి వేలాది నదులంతా తైలం ఇస్తున్నారు, వేల కొలది పొట్టేళ్లను బలుడెత్తున్నారు. అవసరమైతే వాళ్ళ పాప పరిహారార్థమై తమ పిల్లలను కూడా బలుడెత్తున్నారు. వీటన్నిటికీ సపోర్ట్ రెఫరెన్స్ చూపించాలండి. ఆ రోజున రాజులు ఆహాబు ఈ దిక్కుమాలిన రాజులంతా కూడా తమ పిల్లలను కూడా అన్ని దేవతలకు బలిచ్చేవాళ్ళు అండి. దేవుని పేరు చెప్పి అన్య దేవతలకు పిల్లలను కూడా వాళ్ళ పాపం నిమిత్తమై పిల్లలను కూడా బలిచ్చేవాళ్ళు అండి. ఎన్నో విషయాలు చెప్పాలి. రాజుల పుస్తకంలో, దినవృత్తాంతాల్లో, ద్వితీయోపదేశకాండంలో, సంఖ్యాకాండంలో ఎన్నో విషయాలండి. ఒకటి కాదు, రెండు కాదు, రెఫరెన్స్లు అన్నీ చెప్పుకుంటూ పోవాలి. మొదటి సమూయేలు గ్రంథంలో సమూయేలు ఒక మాట చెప్తాడు సౌలు గురించి. 15వ అధ్యాయం 22వ వచనం చదవన్నానా? మొదటి సమూయేలు పుస్తకం 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించుము బలులు అర్పించుట కంటేను ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టమైంది. ఇప్పుడు చెప్పండి 8వ వచనంలో యెహోవా ఏమంటాడంటే, నానా న్యాయంగా నడుచుకోవటం, ఆజ్ఞలు కట్టలు నడుచుకోవటం, ఇతరుల మీద కనికరం చూపించడం, దీన మనసు కలిగి ఉండటం, నీ దేవుని ఎదుట మంచి ప్రవర్తన కలిగి బ్రతికి ఉండటం, మంచి ప్రవర్తన కలిగి జీవించడం. ఇంతే కదా నేను అడిగింది. ఆయన అడిగిన జీవితం మనలో లేవు. అయ్యగారు పుట్టినరోజులు, అమ్మగారులు పుట్టినరోజులు, పెళ్లి రోజులు, దినాలు, తద్దినాలు, పండగలు, క్రిస్మస్లు, గుడ్ ఫ్రైడేలు, ఈస్టర్లో పనికి మాలిన సంత. ఎవడు నేర్పాడు మీకు? బుద్ధి జ్ఞానం లేదు. సంఘాల్లో ఏం నేర్పుతున్నారు దేవుని ప్రజలకి? డెకరేషన్ లో దేవుడు ఏం కోరుకుంటున్నాడో అది నేర్పు నీకు చేతనైతే. ఈ రోజున సంఘాల్లో దేవుడు కోరుకోని విషయాలు నేర్పుతూ సంఘ బిడ్డలను, దేవుని శ్వాసమైన ప్రజల్ని సర్వనాశనం చేస్తూ తిరుగుతున్నారండి. ఏం మాట్లాడాలి చెప్పండి? ఏం మాట్లాడితే దేవుని ప్రజలకి, సంఘానికి అర్థమవుద్ది? దేవుడు చెప్తున్నాడు, ఒక రోజున ఆయన న్యాయమైన తీర్పు తీర్చడానికి, వాద్యం ఆడడానికి తన ప్రజల ఎదుట నిలబడతారు పరిశుద్ధులు, దైవజనులు, నీతిమంతులు. దేవుడి ఆత్మ నిలబడుతుంది. తీర్పులో మనమే సాక్ష్యం పలకడానికి ఎన్నో సాక్ష్యాలను, రుజువులతో సహా దేవుడు పక్కన పెట్టుకొని నిలబెట్టుకున్నాడు. ఎంతమందికి అర్థమవుతుందండి? నాకు సమయం లేదు, వెళ్ళాను. 9వ వచనం చదువు. ఆలకించుడి. 9 నుంచి 12వ వచనం. దేవుడు ఏమని అడుగుతున్నాడంటే, ఆలకించుడి. చూడండి, మొట్టమొదట ఎవరి మీద ఎవరు వాద్యం ఆడుతున్నారో మొదటి వచనంలో చెప్పబడింది. వాద్యం ఆడుతున్న వారి మీద సాక్ష్యం పలకడానికి 2వ వచనం చెప్పబడింది. 3వ వచనం దేవుడు వీళ్ళ కొరకు ఏమేమి కార్యాలు చేశాడో, ఆయన ఇశ్రాయేలు ప్రజల్ని ఎలా కాపాడుకుంటూ వచ్చాడో చెప్పాడు. అది 3వది. 4వది ఇశ్రాయేలు ఎలా స్పందించారు, మేము వేలాది నదులంతా విస్తార తైలం ఇవ్వాలా, మా పాపములకు పరిహారంగా జ్యేష్ఠపుత్రుని ఇవ్వాలా అని అడుక్కుంటూ వచ్చారు. అవన్నీ దేవుడు అసలు అడగల, మాట వినమని అడిగాడు. ఇప్పుడు 5వది ఏమని చెప్తున్నంటే, దేవుడు వీళ్ళ జీవితంలో ఏం కోరుకున్నాడో చెప్పాడు 8వ వచనంలో. ఇప్పుడు 6వది ఇశ్రాయేలు ప్రజల మీద దేవుడు ఎలాంటి విషయాలు చెప్పి నేరారోపణ మోపుతున్నాడో చూడండి. 6 అక్కడ 9వ వచనం నుంచి చదువున్నాను. యెహోవా పట్టణముకు ఆలకించండి. యెహోవా పట్టణం అంటే యెరూషలేము. ప్రకటన చేయుచున్నాడు. జ్ఞానము గలవాడు నీ నామమును లక్ష్యపెట్టును. శిక్షను గూర్చినటువంటి వార్తను, శిక్షను నిర్ణయించిన వారిని గూర్చిన వార్తను ఆలకించండి. చూడండి 9వ వచనంలో ఏమంటాడంటే, ఒక మంచి మాట మాట్లాడుతున్నాడు. జ్ఞానము గల
గలవాడు అని మాట్లాడుతాడు. ఇప్పుడు ఈ మాటకు అర్థం ఏంటి? ఇప్పుడు చూడండి, దేవుని యొక్క ప్రవక్త వాద్యమాడడానికి దేవుడు ఎప్పుడైతే నిలబడి మన తప్పులు పాపాలు చెప్తున్నాడో, వాక్యం అనే అర్థంలో దేవుడు చూపిస్తున్నాడో, వెంటనే ఏం చేయాలో తెలిసిన జ్ఞానము గలవాడు, ఇది దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నేను సరి చేసుకోవాలని దిద్దుకుంటాడంట. జ్ఞానం గలవాడు. జ్ఞానం లేనివాడు ఏం చేస్తాడు? ఊహల్లో ఆలోచనలో వెళ్ళిపోతా ఉంటాడు. నాకేం కాదు, నేను బళ్ళు ఇస్తున్నాను, నైవేద్యాలు ఇస్తున్నాను, పాటలు పాడుతున్నాను, పరిచర్య చేస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, నాకేం కాదు, దేవుడు నన్ను క్షమిస్తాడు, పరలోకం తీసుకెళ్లిపోతాడు అనుకుంటా ఉంటారు. కానీ జ్ఞానం గలవాడు వెంటనే విని దిద్దుకుంటాడు. ఇది 9వ వచనం. అన్యాయం చేయి వారి ఇండ్లలో. ఇప్పుడు చూడండి 10వ వచనం. అన్యాయం చేయి వారి ఇండ్లలో అన్యాయం చేత సంపాదించిన సొత్తును చిన్నదిగా చేయబడిన హేయమైన కొలయు ఉన్నవి కదా. తప్పు త్రాసును తప్పు రాళ్ళు గల సంచియు ఉంచుకొని నేను పవిత్రుడనగుదునా వారిలోని ఐశ్వర్యవంతులు ఎడతెగక బలత్కారము చేయుదురు. పట్టణస్థులు అబద్ధమాడుదురు. వారి నోటిలోని నాలుక కపటముగా మాట్లాడును. వీళ్ళంతా ఎవరు? దేవుని ప్రజలు. వీళ్ళ అవతారాలు చూడండి. ఎక్కడ చూసినా అన్యాయమే, ఎక్కడ చూసినా అన్యాయం చేస్తూ డబ్బులు సంపాదించుకొని బ్రతుకుతూ ఉంటారు. మోసం చేస్తూ ఇతరులను మోసం చేస్తూ సంపాదించుకుంటారు. ఇదిగో చిన్నదిగా చేయబడిన కొలతయు అంటే తప్పుడు త్రాసులు, కొలత రాళ్ళు మోసం చేసి ప్రజలను దోచుకుంటూ ఉంటారు. అంతేకాకుండా వీళ్ళు ఏం చేస్తారు? ఐశ్వర్యవంతులు ఎడతెగక బలత్కారం చేస్తారంట. పట్టణస్థుల్లో అందరితోనూ అబద్ధాలు మోసం చేస్తూ తిరుగుతూ ఉంటారు. ఏంటంటే వీళ్ళ బ్రతుకు? ఇప్పుడు వీళ్ళ బ్రతుకులో వాళ్ళ హృదయంలో అంతరంగంలో ఎలాంటి బ్రతుకులు ఉన్నాయో మొత్తం తీసుకొచ్చి చెప్తున్నాడు దేవుడు. మొత్తం అన్ని బట్టబయలు చేసి సంఘానికి ఆయన న్యాయమైన తీర్పు రోజున అన్నిటిని బట్టబయలు చేసి మాట్లాడుతున్నాడు. ఎవరెవరితో ఏం మాట్లాడా, ఏం మాట చెప్పి మోసం చేసి దోచుకొని బ్రతికాం, అక్రమంగా ఆశించి బ్రతికాం, అన్యాయం చేస్తూ బ్రతికాం, మొత్తం బట్టబయలు అవుతాయి. ఇప్పుడు ఇది 6వది. ఇశ్రాయేలీయులు చేసిన పాపం ఏంటో చూపించి వాళ్ళ మీద నేరారోపణ మోపుతున్నాడు దేవుడు. ఇప్పుడు వెళ్ళండి ముగింపు వచనాలకు వచ్చేసాం. 6వ అధ్యాయం 13 నుంచి 15 వచనాల వరకు చూడండి నాన్న. కాబట్టి నీవు బాగుపడకుండా 13వ వచనం నుంచి కాబట్టి నీవు బాగుపడకుండా నేను నీ పాపములను బట్టి తీర్పు జరుగుతుంది. పాపం చెప్పాడు. 9వ వచనం నుంచి 12 వచనాల వరకు వాళ్ళు చేసిన పాపం చెప్పాడు. వాళ్ళు చేసిన పాపానికి దేవుడు వేసిన శిక్ష ఏంటో చెప్తున్నాడు. 13వ వచనం నుంచి 16 వరకు. కాబట్టి నీవు బాగుపడకుండా నేను నీ పాపమును బట్టి నిన్ను పాడు చేసి మొత్తుదును. అర్థమైందండి? నీ పాపం నిన్నేం చేస్తుందంటే పాడు చేసేస్తుంది. అంటే నీ లైఫ్ లో స్థిర జీవితం ఉండదు. అంటే దేవుడు నియమించిన లైఫ్ నీలో ఉండదు. ఇప్పుడు చూడండి, దేవుడు నియమించిన లైఫ్ ఏంటి? వయసుతో పాటు చక్కగా ఎదుగుతావు, భయభక్తులు కలిగి ఎదగవు, దేవునికి విరోధంగా తిరుగుతావు, నీ ఇష్టం వచ్చిన ఆశల కోరికలు తీర్చుకుంటూ తిరుగుతావు. నీ లైఫ్ లో నువ్వు ఎలా ఉంటావంటే దేవుని ప్రేమ, నీకు వయసుకు తగ్గట్టు వివాహం, నీకు వయసుకు తగ్గట్టు పిల్లలు, నీకు వయసుకు తగ్గట్టు పరిశుద్ధత, నీ వయసుకు తగ్గట్టు ఆత్మీయ జీవితం, ప్రభు రాకడ కొరకు సిద్ధపరచడం, ఇవన్నీ కూడా రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ఇదంతా కూడా దేవుడు మన జీవితంలో సిద్ధపరిచిన జీవితం. ఇప్పుడు ఈ జీవితం నీలో కనపడదు. ఈ జీవితం కనపడకుండా ఏం మనకు కనపడుతుందో తెలిసిన విచిత్రంగా తయారవుతాం. మగోళ్ళు పెళ్లి చేసుకుంటారు, ఆడోళ్ళు పెళ్లి చేసుకుంటారు. ఇక చూడండి, అంత హోమోసెక్షువల్ బయలుదేరతారు. ఇక వివాహాన్ని నిషేధించుకుంటారు, వాళ్ళ ఇష్టము చొప్పున బ్రతుకుతారు, ఊహాలోకంలోకి వెళ్ళిపోతా ఉంటారు. ఒక్కొక్కళ్ళు గమనించారండి? వాళ్ళనంటే సర్వనాశనం చేస్తాడంట దేవుడు, మొత్తుతాడంట వాళ్ళ పాపాన్ని బట్టి. చాలా మందికి అర్థం కావట్లా. మేము భక్తి చేస్తున్నాం అనుకుంటారు, కానీ దేవుని ఉగ్రత వాళ్ళ నెత్తి మీద పనిచేస్తున్నట్టు, వాళ్ళ పిల్లల మీద, వాళ్ళ కుటుంబాల మీద పనిచేస్తున్నట్టు ఎవరికి అర్థం కావట్లా.
గమనించారండి? చదువున్నాను. నీవు భోజనం చేసినను నీవు భోజనము చేసినను నీకు తృప్తి కానేరదు. నీవెప్పుడు పస్తుగానే ఉంది. నీవు ఎప్పుడు పస్తుగానే ఉందువు. నీవేమైనా తీసుకొని పోయినను అది నీకుండదు. నీవు భద్రం చేసుకుని కొనిపోవు దానిని దోపుడుకు నేను అప్పగింతును. చూడండి, నువ్వు ఏది తిన్నా తృప్తి ఉండదు. ఏది తినాలన్నా రోగం, ఏది తినాలన్నా బీపీ, ఏది తినాలన్నా షుగరు. దేవుని మహాకృప 15 సంవత్సరాలు పైబడి షుగర్ ఉన్నా కూడా ఒక టాబ్లెట్ లేకుండా విశ్వాసం ద్వారా దేవుడు బతికిస్తున్నాడండి. దైవిక స్వస్థతలో దేవుడు అద్భుతంగా బ్రతికించి తన సేవకుల్ని సంతానాలని కాపాడుకుంటూ వచ్చే దేవుడు అండి. ఇప్పుడు దేవుడు అన్నాడు, నువ్వేది తినాలని భయపడతావు. బీపీలు, షుగర్లు చిన్న వయసులోనే పిల్లలంతా కలజోళ్ళు, ఆరోగ్యాలు లేవు. మొత్తం ఎక్కడ చూసినా అనారోగ్యాలు. నువ్వు ఏది తీసుకొని పోయినా అది నీకు ఉండదు. నువ్వేది తీసుకొని వెళ్ళినా అది నువ్వు అనుభవించడానికి ఉండదు. వేరొకళ్ళు అనుభవిస్తారు శుభ్రంగా వచ్చి. నువ్వు భద్రం చేసుకున్న దాన్ని ఎవడో ఒకడు వచ్చి దోచుకునేటట్టు దేవుడే శత్రువుకి అప్పగించేస్తాడు. నువ్వు కష్టపడతావు, వేరొకడు వచ్చి అనుభవిస్తాడు. గమనించారా? కంటిన్యూ చేయనా? 15 నీవు విత్తనం విత్తుదువు గాని కొయ్యకయుందువు. ఒలివ పండ్లను ద్రాక్ష పండ్లను త్రొక్కుదువు గాని తైలము పూసుకొనకయు ద్రాక్షారసము పానము చేయకయు ఉందువు. ఇప్పుడు నువ్వు పంటలు విత్తావు. ఆ పంటలు విత్తినట్టు ఒక్కటి కూడా నువ్వు అనుభవించడానికి ఉండదు. పస్తులు ఉంటవి, నువ్వు తినడానికి ఉండదు. తింటే షుగరు, తింటే బీపీ. అంతేనా? దేవునికి మహిమ కలుగునగాక. ఏమూడదండి, అనుభవించడానికి ఏముండదు. నీ ఆస్తిని వేరొకళ్ళు అనుభవిస్తారంతే. నువ్వు కళ్ళ ముందర కూర్చొని దిక్కుమాలిన దానిలాగా, దిక్కుమాలినలాగా నీ జీవితం మొత్తం భ్రష్టత్వం అయిపోయింది అన్న సంగతి నిన్ను నువ్వే హింసించుకొని నిన్ను నువ్వే సూసైడ్ చేసుకొని చస్తావంటే ఎంతకు మించి చరిత్ర ఏముండదు నీ బతుకులో. చదువు 16వ వచనం. ఏలయనగా మీరు ఒమ్రిని నియమించిన కట్టడలను ఆచరించుచు ఆహాబు ఇంటి వారు చేసిన క్రియలన్నిటిని అనుసరించుచు వారి యోచనలు బట్టి నడుచుచున్నారు కనుక మీకున్న ఆలోచనలు మొత్తం ఎవరు ఏంటో తెలిసిన ఒమ్రి దేవుని మీద తిరుగుబాటు చేసి భయంకరమైన బతుకులు బతికినోడు. ఆహాబు దేవుని విడిచిపెట్టి అన్య దేవతల తట్టు తిరిగి యెజబెలును పెళ్లి చేసుకొని మరి దేవుని సేవకులను చంపుతూ తిరుగునోడు భయంకరుడు. వీళ్ళిద్దరు ఆలోచనలు అనుసరించి నడుతారంట. చూడండి, పేరుకు దేవుని ప్రజలు. వీళ్ళకి ఆలోచనకర్తలు ఎవరు? ఒమ్రియును ఆహాజు. గుర్తుపట్టారా? వీళ్ళు దేవునికి విరోధులైన శాపగ్రస్తులు. ఇప్పుడు మీరు ఆలోచనలు ఎవరి దగ్గర తీసుకొని బతుకుతున్నారో తెలిసినా? మీకు ఆలోచన కర్తలు ఎవరో తెలిసినా? మీకు ఆలోచన చెప్పి నడిపించేవాడు ఎవరో తెలిసినా? ఒమ్రియును ఆహాబు. గుర్తుపట్టారా? నీతిమంతులు నీకు ఆలోచన కర్తలుగా పెట్టుకో. నీ ఇంటికి సమస్యలు వస్తే నీతిమంతులు పిలిపించుకో. నీ పిల్లల భవిష్యత్తుకు సమస్యలు వస్తే నీతిమంతులైన సేవకులు పిలిపించుకొని ఆలోచనలు దేవుని వాక్య ప్రకారంగా దేవుని ఆలోచనలు ఏం చెప్పబడింది అని కనుక్కునేవాడు ఎవడు లేడు. మాంత్రికుల దగ్గరికి, లేకపోతే తగాదలు ఆడడానికి, ఇక నోరు అడ్డు పొద్దు లేక బూతులు మాట్లాడడానికి ఇదండి మన బ్రతుకు. చివరికి ఏమైపోయారు? చదువునాను, కంటిన్యూ చేయి. ఆహాబు ఇంటి వారు చేసిన క్రియలన్నిటినీ అనుసరించుచు వారి యోచనలన్నిటినీ కూడా బట్టి నడుచుచున్నారు కనుక నా జనులకు రావలసిన అవమానమును మీరు పొందగా మిమ్మును భీతి పుట్టించు జనులుగాను పట్టణ నివాసులను అపహాస్యాస్పదముగాను చేయబోతున్నాను. చూసారా?
ఎప్పుడు చూసినా భయంతో బతుకుతూ ఉంటావు. నువ్వు, నీ పిల్లలు, నీ కుటుంబం మొత్తం ఎప్పుడు ఎవడొచ్చి అప్పులోడొచ్చి మీద పడతాడో తెలీదు. ఎవడొచ్చి ఏ రోగం వచ్చి మీద పడిద్దో తెలీదు. ఎప్పుడు చూసినా భయం, దిగులు, చింతతోనే చచ్చిపోతావు ఇక నువ్వు. ఎలా ఇవన్నీ ఎవరి జీవితంలో జరుగుతాయో తెలిసినా? ఆహాబు ఆలోచనలు, ఈ లోకంలో దేవుని చేత శపించబడిన వాళ్ళ ఆలోచనల ప్రకారం నడిపించబడిన వాడి స్థితి అలా ఉంటుంది. భయం ఉందండి? దేవుని భయం ఉందా? ఇప్పుడు చెప్పండి. 7 అంశాలు 16 వచనాల్లో 7 అంశాలు జరుగుతున్నటువంటి దేవుని న్యాయ తీర్పులో వీళ్ళందరూ నిలబెట్టినప్పుడు 7 అంశాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. తప్పించుకుంటారండి ఎవడన్నా? దేవుడు వాద్యం ఆడడానికి నిలబడినప్పుడు, నీతిమంతులు నిలబడినప్పుడు ఎవడైనా నిలబడగలిగిన సామర్థ్యం ఉందా? దేవుడు వాద్యానికి నిలబడినప్పుడు నువ్వు నిలబడి, అయ్యా నేను కోరుకున్న జీవితం చేయడానికి నేను మనసు మార్చుకున్నాను, నా బ్రతుకు మార్చుకున్నాను, దైవజనులు హెచ్చరించినప్పుడు నా బ్రతుకు సరి చేసుకున్నాను, నువ్వు కోరుకున్న జీవితం నీతి న్యాయములు కలిగి బ్రతికాను, పరిశుద్ధ జీవితాన్ని కలిగి బ్రతికాను, దేవుని ప్రేమ కలిగి బ్రతికాను చెప్తున్నారా? చెప్పరండి. వాక్యం వస్తుంది కదా గొట్టాల్లో. పిల్లలు చూడు ఎట్లా అరుతున్నారు రోడ్ల మీద. ఒక్కడన్నా చెప్పేవాడు ఉండరు. తల్లిదండ్రులు అసలు వదిలిపారేస్తారు. మరి వాళ్ళకున్న ధైర్యం ఏంటో నాకు అర్థం కాదు. వాళ్ళ ఆలోచనలన్నీ కూడా ఎటువంటి అంటే ఇక నీతిమంతుల ఆలోచన అక్కర్లా. నీతిమంతుల ఆలోచనతో పని లేదు. నీతిమంతులు దేవుని వాక్యాన్ని చూపించి ఎంత మొత్తుకుంటున్నా మేము ఇంతే, మా ఇష్టం. ఆ రోజున ఇశ్రాయేలు ప్రజల్ని ఏ ఆత్మ పట్టుకొని పీడించి వాళ్ళని సర్వనాశనం చేసి దేవుని తీర్పులకు తీసుకెళ్లిందో ఈ రోజు కూడా సంఘాల చరిత్రలు అంతే ఉన్నాయి. ఇదంతా నేను జస్ట్ చదివించి వినిపించాను అంతే. ఇంకా దీని రెఫరెన్స్ లో కూడా నేను ఎక్కడ వెళ్ళలా. 16 వచనాల్లో 7 కార్యాలు ఇశ్రాయేలీయుల పట్ల దేవుడు చేస్తున్న తీర్పులో నిలబెట్టినప్పుడు ఆయన చేస్తున్న కార్యాలు మొత్తం ఇక్కడ రాయబడ్డాయి. ఇప్పుడు చెప్పండి. ఈ రోజున ఎవరున్నారు ఆలోచించేవాళ్ళు? ఈ రోజున శుద్ధీకరణ కోటాల్లో మన ఒక రోజున దేవుని తీర్పులో నిలబడినప్పుడు నేను భక్తి చేశాను కదా అని నీ అంతరంగంలో ఒక బ్రతుకు, బహిరంగంగా ఒక బ్రతుకు బ్రతికితే రేపొద్దున దేవుని తీర్పులో అంతరంగంలో నువ్వు దేవునికి యోగ్యమైన వాడిగా లేవు అని దేవుడు నిన్ను తీర్పులో నిలబెట్టిన రోజున నువ్వు ఎంత కన్నీరు గార్చినా ఉపయోగం లేదు. నువ్వు బ్రతికుండగానే దేవుని ప్రేమ బతిలాడుతున్నప్పుడు మార్చుకోండి, సరి చేసుకోండి. నిజమే కదా, దైవజనులు చెప్పిన మాట ప్రకారం నేను లేనే, నీతి న్యాయములు కలిగి లేనే, దేవుని ప్రేమ కలిగి లేనే, పరిశుద్ధ జీవితం నాలో లేదే అని పశ్చాత్తాపడి మనసు మార్చుకోండి. దేవుడు కోరుకున్న సేవ నేను చేయలేకపోతున్నానని మనసు మార్చుకోండి. సేవకులైతే, సంఘస్థులైతే బ్రతుకులు మార్చుకోండి. మనుషుల చేత కల్పించబడిన ఆచార పద్ధతులు మానండి. ఒక రోజున దేవుని ఎదుట లెక్క చెప్పడానికి నిలబడాలి. తప్పించుకునేవాడు ఎవడు లేడు. నీతిమంతుని స్వరం మన గొల్లపూడి గ్రామంలో వినపడుతుంది. దయచేసి మీ కాళ్ళు పట్టుకుని బ్రతిలాడుతున్నాను, అర్థం చేసుకోండి. నేను మీ శత్రువుని కాదు, మీకు విరోధిని కాదు. నేను మిమ్మల్ని అందరినీ కూడా వాక్యాన్ని చూపించి బతిలాడుతున్నాను. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని పిల్లరా, ఈ రోజు రాత్రి మనల్ని మనం శుద్ధీకరించుకోవాలి. దేవుని కోర్టు ఒక రోజున మనల్ని వాద్యం ఆడడానికి నిలబెట్టిన రోజున ఆ రోజు నేను ఈ భక్తి చేశాను, ఆ భక్తి చేశానని మనుషులు ఎదుట మనుషులు కనపరుచుకునే భక్తి చేయటం వల్ల ఉపయోగం ఏమి లేదు.
ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు అదే అడిగారు, మా పాపములు పరిహరించడానికి మా కొడుకుల్ని బలిచ్చేయమంటావా అని అడుగుతున్నారు. అవన్నీ దేవుడు అడగలేదు కదా. నిన్ను అడిగింది ఏంటి? న్యాయమును, కనికరమును, నీతిని ఆయన దేవుని ఎదుట నువ్వు ఎలా ప్రవర్తించాలో ఇవే కదా అడిగింది దేవుడు. ఆయన మాట వినకుండా, ఆయన కోరుకున్న జీవితం చేయకుండా నువ్వు కానుకలిస్తే ఉపయోగం ఏంటి? ప్రార్థనలు చేస్తే ఉపయోగం ఏంటి? మ్యూజికులతో పాటలు పాడితే ఉపయోగం ఏంటి? ఎగిరి గంతులతో ఉపయోగం ఏంటి? కన్నీరు కారిస్తే ఉపయోగం ఏంటి? అసలు దేవుడు కోరుకున్న జీవితం మనలో లేకపోతే ఖచ్చితంగా మనమే ఈ విషయాలన్నిటిలో కూడా పరీక్షించుకోవాలి. అలాంటి కృప యేసయ్య మనందరికి అనుగ్రహించి మనలందరినీ నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఈ రోజు రాత్రి మీకా గ్రంథంలో నుండి ఈ శుద్ధీకరణ కూట 2వ దినాన మీకా గ్రంథంలో నుంచి 6వ అధ్యాయం మొదటి వచనం నుంచి 16 వచనాల్లో ఉన్న సంగతులన్నిటినీ కూడా ప్రభా మీరు మాకు మంచి బోధకుడిగా ఉండి బోధించినందుకు స్తోత్రాలు. ఆ రోజున మా పితరులు ఎలాగ ప్రవర్తించారో ఈ రోజున కూడా మా బ్రతుకులు అలానే ఉన్నాయి నాయన. మమ్మల్ని మేమే దిద్దుకోవడానికి, సరి చేసుకోవడానికి కృపదయ చేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ విశ్వాసము ద్వారా పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేద్దాము. స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేద్దాము. స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృప, సమాధానం మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు.